Performing in progress. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పవిత్రమైన బ్రాహ్మణ సంప్రదాయానికి చెందిన వారిని, శుద్ధమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, సేవాదారి ఆత్మను, నిశ్చింత చక్రవర్తిని ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరమాత్మ చూపించే పవిత్రమైన మార్గం పైన నడుస్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. శాంతి. ओम शांति. मुरली डेट 17/6/2025. आज का हेडिंग मीठे बच्चे, अपना कल्याण करना है तो हर प्रकार का परहेज रखो, फूल बनने के लिए पवित्र के हाथ का शुद्ध भोजन కావో. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీ కళ్యాణం మీరు చేసుకోవాలంటే ప్రతి రకమైన పథ్యం అనేది వహించాలి. పుష్పం అనగా ఒక ఫ్రాగ్రెంట్ ఫ్లవర్గా అవ్వాలి అంటే ఎవరైతే తనువు మనసు ధనం మనస వాచ కర్మన పవిత్రమైన పాజిటివ్ మార్గంలో నడుస్తారో వారి చేతి శుద్ధ భోజనాన్ని స్వీకరించాలి. జైసా అన్ వైసా మన్ అని అంటారు కదా. మనం తినే ఆహారం ఎలా ఉంటే మన మనసు దానిపైన ఆధారపడి ఉంటుంది. సో నేను చాలా శుద్ధమైన ఒక బ్రాహ్మణ లేక స్వయం యొక్క పవిత్రత భోజనాన్ని స్వీకరిస్తే అది నా మనసుకు ఎంత మంచి వైబ్రేషన్స్ ఇస్తుంది. సో నా భోజనం పైన నేను అంత అటెన్షన్ పెడుతున్నానా, స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ప్రశ్న, तुम बच्चे अभी यहाँ ही कौन सा प्रैक्टिस करते हो जो 21 जन्म तक रहेगा? सदा तन मन धन से तंदुरुस्त रहने का प्रैक्टिस तुम यहाँ ही करते हो. तुम्हें ददीची ऋषि मिसाल यज्ञ सेवा में हड्डियां भी लेना है, देनी है, लेकिन हड्डियों की बात नहीं. अपना शरीर कमजोर नहीं करना. तुम योग बल से 21 जन्म की तंदुरुस्त बनते हो, इसलिए प्रैक्टिस यहां से करते हो. మరి మీరు ఏ ప్రాక్టీస్ చేయాలి? 21 జన్మల కోసం సదా తనువు మనసు ఆరోగ్యంగా ఉంచుకునే ప్రాక్టీస్ మీరు ఇక్కడే చేయాలి. తనువుని మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకునే ప్రాక్టీస్. తనువు ఆరోగ్యంగా ఉంటే కదా ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి సెట్ అవుతుంది. తనువులో అంటే బాడీలో ఏదైనా కష్టం కలిగితే ఎక్కడలేనని బాధలు కూడా స్టార్ట్ అవుతాయి. అందుకని మీరు ఎలా ఉండాలి? దదీచి ఋషిలాగా పరమాత్మ సేవలో యమకల సైతం సమర్పణ చేసేటట్టు హఠయోగి ఆత్మగా ఉండాలి. మీ శరీరాన్ని ఎప్పుడూ బలహీనపరచకూడదు. మీరు పరమాత్మతో కనెక్షన్ యోగంతో 21 జన్మలు ఆరోగ్యంగా ఉండాలి. దీని ప్రాక్టీస్ ఎంతగానో చేయాలి.
అంటే ఏంటి? పరమాత్మ యోగంతో మిరాకిల్స్ అవుతాయి. పరమాత్మ యోగంతో ఈ శరీరానికి ఏమన్నా పెయిన్ కలిగినా అది పెయిన్‌గా అనిపించదు. ప్రాక్టీస్ చేశాం కదా ఎన్నోసార్లు. పరమాత్మ స్మృతితో ఈ శరీరానికి అనారోగ్యం వచ్చినా, ఆ అనారోగ్యం నుంచి బాధ కూడా కలగదు. అలాంటిది పరమాత్మ యోగ జన్మ యొక్క మిరాకిల్. ओम शांति। कॉलेज अथवा यूनिवर्सिटी होता है तो टीचर के स्टूडेंट तरफ देखते हैं। गुलाब का फूल कहा, फ्रंट में कौन बैठा है? यहाँ भी बगीचा है, परंतु नंबर वार है। यहाँ गुलाब का फूल देखना है, फिर बाजू में रत्न ज्योति का फूल। कहा अब भी देखता है, बागवान को तो देखना पड़ेगा। इस बागवान को बुलाते हैं, आकर हम इस कांटों के जंगल को खत्म कर फूलों की कलम लगावो। మరి ఇదొక కాలేజ్ లేక యూనివర్సిటీ. ఇక్కడ స్వయం టీచర్ స్టూడెంట్ని చదివించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరూ బాబాకు ఒక గులాబీ పుష్పం లాగా కనిపిస్తున్నారు. ఫ్రంట్లో కూర్చున్నారు కదా, మీ అందరు కూడా నెంబర్ వారీగా ఉన్నారు. మీ అందరిని చూస్తుంటే గులాబీ పుష్పాన్ని చూస్తున్నట్టు ఉంది. వారి పక్కన రత్నజడిత రత్నజ్యోతి అంటే జాస్మిన్ ఫ్లవర్స్. कहाँ तक भी देखता है, बागवान को तो देखना पड़े। उस बागवान को बुलाते हैं, आकर इस कांटों के जंगल को खत्म कर फूलों का कलम लगावो. మరి తోటమాలిని కూడా పిలుస్తారు కదా, బయట కూడా తోట సరిగ్గా లేకపోతే. అలాగే ఈ ప్రపంచం అనే తోట సరిగ్గా లేదు కాబట్టి ముల్ల అడవిని పుష్పాల తోటలాగా చెయ్యాలి అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇప్పుడు బాబా పుష్పాల తోట యొక్క శాంప్లింగ్ వేయడం జరిగింది. మనలో కూడా చాలా కొద్ది మందికి ఈ చింతన ఎంతో జరుగుతుంది. यह भी तुम अच्छे जानते वह बागवन है खिवैया है सबको ले जाते हैं. పరమాత్మ అందరికీ ఒక తోటమాలి. ఈ ప్రపంచాన్ని అంత చక్కగా పుష్పాల తోటగా చేస్తారు. పరమాత్మ అందరికీ ఒక నావికుడు అనగా దుఃఖం సైడ్ ఉన్న నావను సుఖంలో తీసుకెళ్లేవారు. हर एक समझते हमें कांटों से फूल बन रहा है. నాలెడ్జ్ देखो कितना ఈజీ है. ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఆత్మ ముళ్ళ నుంచి పుష్పంలాగా అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఎంతగా పుష్పంలాగా ఉన్నారా ముళ్ళలాగా ఉన్నారా అనేది స్వయం అర్థం చేసుకోవాలి. ఇది బాగా అర్థం చేసుకోవలసిన విశాల బుద్ధి కల విషయాలు. మరి ఇప్పుడు నరకవాసి కలియుగి నివాసిగా ఉన్నారు. కలియుగి నరకవాసి నుంచి సత్యుగి వాసిగా అనగా స్వర్గవాసిగా అవ్వాలి అంటే ఏం చేయాలి? సదా పరమాత్మను స్మృతి చేయాలి. కిసి కిసి घर में एक कांटा है तो एक फूल है. కొంతమంది ఇంట్లో ఒక పుష్పం ఉంది అంటే ఒక ముళ్ళు కూడా ఉంది. అంటే ఏంటి? అంతటి ముళ్ళగా వేరే వాళ్ళకి దుఃఖం ఇచ్చేటట్టు వారిగా మీరు తయారవుతున్నారు. बाबा से पूछता है, बाबा बच्चे की शादी कराए, बाबा कर बल करो, घर में रखो, संभाल करो. సో కొంతమంది అడుగుతూ ఉంటారు, మా అమ్మాయికి వివాహం చేయాలా అంటే చేయండి, ఇంటిని సంభాలించండి, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. कहते हम तो बीमारी रहता फिर बहू आएगा उसके हाथ का खाना पड़ेगा. కొంతమంది అంటారు మేము అనారోగ్యంగా ఉన్నాం, కోడలు వచ్చిందంటే కోడలు చేతిది తినాల్సి వస్తుందని. బాబా చెప్తున్నారు తినండి, ఏం చేస్తాము, సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నాయంటే తినాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఆ అటాచ్మెంట్ అనేది అప్పుడే నిలుస్తుంది కదా.
సో ఏ విధంగా లౌకికంలో అంటూ ఉంటారు ఫలానా వారు ఈ విధంగా ఉన్నారు అని. ఫలానా వారు ముళ్ళగా ఉంటే మీరు పుష్పంలాగా అవ్వండి. ఆబ్వియస్‌గా ఆ ముల్లు యొక్క ప్రభావం మీ పైన పడదు కదా! ఎంత సంతోషంగా ఉండాలి. ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలివి. నేను ఆత్మ. ఇప్పుడు పుష్పంలాగా తయారవ్వడానికి పవిత్రమైన వారి చేతి భోజనాన్ని స్వీకరించాలి. జైసా అన్ వైసా మన్. మనం తీసుకునే ఆహారం ఎలా ఉంటుందో మన మనసు కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పథ్యం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎంతెంతగా ఫాస్ట్‌గా మనం వెళ్తామో అంతంతగా పరమాత్మ కళ్యాణం కూడా చేస్తారు. किसी परिस्थिति में कुछ मेहनत भी कर पाएगा. ఏదో ఒక పరిస్థితిలో కొంచెం శ్రమ కూడా పడాల్సి వస్తుంది. సో అందుకని నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నాను అనేది స్వయం చెక్ చేసుకోవాలి. హఠయోగి జీవితం అనగా ఎంతో కష్టమైన యోగా ఆసనాలు వేసి అదే మెడిటేషన్ అనుకునే అలాంటి జీవితం అయితే నేను వదిలేశాను కదా. నేను ఆత్మ సదా ఎంతో ఆరోగ్యాన్ని వహించాలి. 21 జన్మలు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. ఈ ప్రపంచంలో జరిగే విషయాలన్నిటినీ మర్చిపోవడం ఎంతో సమయం. कितना समय जाता है బడే ఆద్మీ बहुत తోడే బోల్తా హే. ఈ ప్రపంచంలో విషయాలు మీకు అర్థం చేసుకోవాలన్నా టైం పడుతుంది. వాటిని మర్చిపోవాలన్నా మీకు టైం పడుతుంది. रावण की सदगति दाता क्योंकि कहेगा अगर होता है तो उसको जलाते ही क्यों. రావణుడు సద్గతి దాత సత్యమైన గతిని ఇచ్చేవారు అని అంటారు. మరి రావణుడు ఉన్నాడు అనేది రావణుడు సద్గతి దాత అని బయట ప్రపంచమంతా అంటారు. మరి అసలు రావణుడు ఎవరు అనే విషయం కూడా ఎవరికి తెలియదు. యాక్చువల్గా అందరి సత్యమైన గతి ఇచ్చేది ఒక్క పరమాత్మనే కదా. వారి పేరే శివ్ బాబా. వారే ప్రతి ఒక్కరిని తన వారిగా తయారు చేస్తారు. కుచ్ భీ నహీ తుమ్ జాంతే హో రావణ్ 5000 కు కశ్యప్ కహా జాతా హై. మీకు తెలుసు రావణుడు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే విధంగా ఇప్పుడే వస్తారు. इस समय के मनुष्य तो तब कहेगा उस समय के मनुष्य है सब पतित. మరి ఈ సమయంలో మనుషులందరూ కొంచెమైనా పవిత్రంగా ఉంటే ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతో పతితంగా అయిపోయారు. जो बच्चे कहते हैं धारणा नहीं होती है उन्हें बाबा कहते हैं मेरे अल्फ और बे को समझो. ఎవరైనా బాబా ఇన్ని పాయింట్స్ చెప్తారు కదా మా వల్ల ధారణ అవ్వట్లేదు అని భావిస్తే అల్ఫ్ మరియు బాబాని ఎంతగానో స్మృతి చేయండి. స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది. నేను ఆత్మ పరమాత్మ ద్వారా ఈ ప్రపంచపు పాత విషయాలు పాత సంస్కారాలని మర్చిపోయే శ్రమ చేస్తున్నానా అనేది స్వయం కూడా చెక్ చేసుకోవాలి. సెకండ్ మే తుమ్ స్వర్గకి పర్యా బంతే హో. ఒక్క సెకండ్లో నేను ఆత్మ స్వర్గం యొక్క పరీగా అవ్వగలను. बाबा कहते हैं मैं देवता बनने वाले बच्चे हैं. अंतर्मुखी बन अपनी आप से बातें करो हम देवता बनते हमारी चरण कैसी है. సో బాబా ఈరోజు క్లియర్గా చెప్పారు. అంతర్ముఖిగా అయి మీకు మీరు ఒక ఫేస్ అబ్జర్వ్ చేయండి. నేను ఆత్మ ఎంతగా దేవి దేవతగా అయ్యే లక్షణాలు నాలో ఉన్నాయి అంటే అంత ఉన్నతంగా తయారయ్యే లక్షణాలు నాలో ఉన్నాయి. ఇక్కడ బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భగవంతుడికి సహాయం చేసే సమయం ఇది. ఇప్పుడు ఎంత సహాయం చేస్తే 21 జన్మలు అంతగా స్థిరంగా ఉండగలం. భోలానాథ్
తబ్ కైతే హే అభి కి బాత్ హే. మరిక్కడ భోలానాథుడైన పరమాత్మ ఉన్నారు. ప్రతి ఒక్కరిని అంత భోలా, అంత ఇన్నోసెంట్ గా తయారు చేస్తున్నారు. సో ఏ విధంగా వారి చేతిలో ఏవైనా ఖజానాలు ఉన్నా సదా ఇస్తూనే ఉంటారు. మరి నేను ఆత్మ అంతర్ముఖిగా అయ్యి నాతో నేను మాట్లాడుతున్నానా అసలు? నేనొక దేవీ దేవత ఆత్మను. నా నడవడిక ఎంత శుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. నేను ఆత్మ అశుద్ధమైన తినేవి, తాగేవి అనేది తీసుకోవటం లేదు కదా! నేనెంత అశుద్ధంగా స్వీకరిస్తానో అంతటి అశుద్ధతను నాలో వ్యాపింప చేస్తాను కూడా సైమల్టేనియస్‌లీ. నా భవిష్య 21 జన్మలు ఉన్నతంగా తయారు చేసుకోవాలి. సద్గతి తీసుకునే వారిగా అవ్వాలి. భోలానాథుడైన బాబాకి నేను అన్నీ ఇచ్చేశాను. ఇంక ఇవ్వాల్సిందంటూ ఏదీ లేదు. ఇస్లియే పడాయి కే లియే బహానా నాదో. అందుకని చదవడానికి ఎక్స్‌క్యూజెస్, సాకులు అనేవి చెప్పకండి. ఈరోజు ఇంటర్నెట్ లేదు, ఈరోజు పని ఉంది, ఈరోజు ఈ విధంగా ఉన్నాను కాబట్టి మురళి చదవలేదు. సో చదవడానికి మీరు ఎప్పుడూ సాకులు చెప్పకూడదు. वरदानम आदि और अनादि स्वरूप की स्मृति द्वारा अपने निजी स्वधर्म को अपनाने वाले पवित्र और योगी भव. ఆది అనాది స్మృతి ద్వారా మన అసలైన ధర్మాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవారే పవిత్రమైన యోగి ఆత్మలు. బ్రాహ్మణుల నిజ స్వరూపం పవిత్రత. అపవిత్రత ఏంటి? పరధర్మం అంటే తర్వాత అడాప్ట్ చేసుకున్న లక్షణం. మరి పిల్లలైన మీరు నేనొక పవిత్రమైన ఆత్మను అని సహజంగా స్మృతి చేస్తున్నారా? సో నా అనాది స్వరూపం దేవీ దేవతా స్వరూపం ఎంత పవిత్రంగా, శీతలంగా ఉంటుంది. మరి సదా నా అనాది స్వరూపం పవిత్ర ఆత్మ స్వరూపంలో ఉన్నట్టయితే నేను ఆత్మ నా పర్సనాలిటీని మార్చుకోవడానికి ఎంతగా ఉపయోగపడుతుంది. స్లోగన్ सहज योगी कहकर अलबेलेपन नहीं बनो, శక్తి రూపు బనావో. సహజ యోగి అని భావించి నేను సోమరితనాన్ని కూడా పక్కన పెట్టేసి శక్తి రూపాన్ని అనుభవం చేసుకోవాలి. ఏ పని చేస్తున్నా నేను ఆత్మ శక్తి స్వరూపం అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు ములి యొక్క హోంవర్క్, నేను ఆత్మ నా అనాది స్వరూపంలో ఎంతో పవిత్రత జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. సదా ఐ యామ్ అ ప్యూర్ సోల్ అనే స్మృతిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు ధారణలో ఎన్ని పాయింట్స్ చెప్పారు. అట్ ద సేమ్ టైం పవిత్రంగా ఉన్నట్టయితే పవిత్రమైన భోలానాథుడు కూడా రాజీ అవుతారు అని చెప్పారు. స్వర్గం స్వర్గం అనేది దేవీ దేవత ప్రపంచం. ఆ ప్రపంచం ఎంత అద్భుతమైనది. ఒక్క సెకండ్లో జీవన ముక్తి లభిస్తుంది అంటే నేను ఆత్మ పరమాత్మని ఎంతగా స్మృతి చేయాలి. ఓకే, చలో రిలాక్స్, శాంతి. నేను ఆత్మ పవిత్ర స్వరూపాన్ని తనువు, మనసు, ధనాన్ని ఎంతో పవిత్రంగా ఉంచుకుంటాను.
నేను ఆత్మ సదా ఈ ప్రపంచపు నావని ఎక్కుతూ ఈ నావ యొక్క లంగర్ సదా శుద్ధంగా శ్రేష్టంగా పవిత్రంగా ఉండాలి అనేది అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ సదా సహజ పురుషార్థిగా ఉండాలి. నేను పరమాత్మకి ప్రియమైన ఆత్మను. I, the soul, a divine personality, in the middle of this forehead, I explain the divinity of myself to every other soul and make every soul divine as me. I, the one, belongs to the one Father. He's everything to me. He showered me the pure vibrations of purity, love, and peace. I, the soul, a divine angel, I experience the vibrations of purity is spreading into this atmosphere. I experience a divine connection with the Supreme Father. My connection makes me an elevated personality. I experience the point of light within me. I experience the ocean of purity as my Father. For the next few seconds, I, the soul, belongs to the golden age. I experience the Father's companionship all the time and become a true child of the Supreme Father. Shanti, Shanti, Shanti. I, the soul, experience the vibrations of purity from the Supreme Father. Such pure vibrations to every part of this body and be like a fragrant flower. Spread the vibrations of purity and be a flower loved by everyone from the Supreme Father and be the point of light. Om Shanti.